నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. తెలుగు సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా 6 హీరోలని కలిగిన మెగా ఫ్యామిలీ సుదీర్ఘ కాలం నుంచి తమ సినిమాలతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అభిమానుల్లో అయితే ఈ 6 నుంచి సినిమా వస్తుందంటే సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. కానీ కొంతకాలంగా మెగా హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోతున్నాయి. 2023 ఆగస్టు 11న భోళా శంకర్తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో అజిత్ నటించిన హిట్ మూవీ వేదాళంకి రీమేక్గా తెరకెక్కింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా కథనాలు మూస పద్ధతిలో సాగడంతో చిరు కెరీర్లో భోళా శంకర్ బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. దీంతో సుమారు 50 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టుగా ఫిలిం వర్గాల్లో టాక్ వినబడుతుంది. ఈ ఫ్లాప్ వల్లనే 2024లో చిరంజీవి నుంచి ఎలాంటి చిత్రాన్ని రిలీజ్ చేయలేదు. ఈసారి ఎలాగైనా హిట్ని అందుకోవాలని కథపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఏడాది చివర్లో సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న అనిల్ రావిపూడితో చేస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పవన్ కళ్యాణ్ 2023లో సముద్రఖని దర్శకత్వంలో బ్రో మూవీ చేశాడు. ప్రచార చిత్రాలతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ని సంపాదించుకుంది. సాయి ధరమ్ తేజ్ ఒక హీరోగా చేశాడు. రన్నింగ్లో ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేక యావరేజ్గా నిలిచింది. 40 కోట్ల మేర నష్టాలు వచ్చాయనే టాక్ సినీ సర్కిల్స్లో జోరుగానే వినిపించింది. గత నెల జూలైలో హరిహర వీరమలుతో థియేటర్స్లోకి అడుగుపెట్టాడు పవన్ కళ్యాణ్. తొలి రోజు పర్వాలేదనే టాక్ వచ్చినా వారం రోజులకే థియేటర్ల నుంచి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచింది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం సుమారు 85 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు టాక్. ఇక అభిమానుల ఆశలన్నీ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీపైనే ఉన్నాయి. సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి RRRతో జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. RRR తర్వాత తండ్రి చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య భారీ ఫ్లాప్ నచ్చింది. నష్టాలు కూడా భారీగానే వచ్చాయి. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఎన్నో అంచనాలతో వచ్చిన పొలిటికల్ మూవీ గేమ్ చేంజర్ డిజాస్టర్గా నిలిచింది. సుమారు 100 కోట్లకు పైగా నష్టాలని మిగిలించిందనే మాటలు వినిపించాయి. ప్రస్తుతం తన అప్కమింగ్ మూవీగా పెద్ది చేస్తున్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మిగిలిన మెగా హీరోల విషయానికి వస్తే వరుణ్ తేజ్ 2 సంవత్సరాల్లో గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా చిత్రాలతో వరుస పరాజయాల్ని ఎదుర్కొన్నాడు. ఆ 3 చిత్రాల వలన 80 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. తొలి చిత్రం ఉపెనతో 100 కోట్ల క్లబ్లోకి చేరిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ ఫ్లాప్లతో భారీ నష్టాలను ఎదుర్కొన్నాడు. ఈ అందరితో పోల్చుకుంటే సాయి ధరమ్ తేజ్ కొంచెం పర్లేదు. బ్రోతో ఫ్లాప్ని ఎదుర్కొన్న విరూపాక్షతో కెరీర్లోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మంచి లాభాలని కూడా తెచ్చిపెట్టింది. సంబరాల ఏటిగట్టు అనే మరో విభిన్న కథతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ విధంగా విరూపాక్షతో సాయి ధరమ్ తేజ్ తప్ప మెగా హీరోలో నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్గా నిలవడంతో 400 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.